అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి హెల్దీ టేస్టీ సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అదేంటనేది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు వీడియో అర్థమైపోద్ది. ఓకే అండి, ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు అయితే స్వీట్ కార్న్తో గారెలు అయితే చేస్తున్నానండి. ఎలా చేస్తాను ఏంటనేది ఈ ఫుల్ వీడియో అయితే చేశాను, చూసేయండి. ఇక్కడైతే స్వీట్ కార్న్ని వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఇక్కడ ఒక బౌల్లో వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ముందుగా పట్టేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఒక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండిని అయితే బాగా కలిపెట్టేసుకోవాలండి. ఈలోపు అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ అయితే వేడవుతుంది. ఇక్కడ వచ్చేసి కాంబినేషన్కి పల్లీ చట్నీ అయితే రెడీ చేస్తున్నానండి. ఇప్పుడు పల్లీ చట్నీలోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, పుట్నాలు వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశానండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. అసలు ఈ స్వీట్ కార్న్ వడలు అయితే చాలా చాలా బాగున్నాయండి. ఎంత స్వీట్గా ఉన్నాయంటే అంత స్వీట్గా ఉన్నాయి. ఓకే అండి, ఇక్కడైతే ఆయిల్ వేడైపోయింది. ఇక్కడైతే చిన్న చిన్న గారెలాగా వేస్తున్నానండి. పిండి అనేది పలచంగా ఉండేసరికి ఇరబోతున్నాయండి, సరిగ్గా రాలేదు అసలు. ఇంకా దానికోసం ఏం చేశానంటే కొద్దిగా బొంబాయి రవ్వ అయితే కలిపానండి. అదే ఉప్మా రవ్వ అండి. బాగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేశానండి. పిండి అనేది నాని బాగా ఎంత బాగా వచ్చాయో చూడండి. అసలు చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎట్లాగో నేను మార్నింగ్ అయితే పెట్టుకోలేదండి. పిల్లలకి స్కూల్ పంపించిన తర్వాత పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే లేట్ అయిపోయేది పిల్లలకి స్కూల్ కూడా. ఈరోజు పిల్లలకైతే ఈరోజు లెమన్ రైస్ చేసి పంపించేసాను, తిని వెళ్ళిపోయారండి. ఇక్కడైతే గారెలు చేయడం అయిపోయిందండి. అసలు చూడండి ఎంత టేస్ట్గా ఉన్నాయంటే, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే చాలా బాగున్నాయండి టేస్టు. ఫస్ట్ టైం అండి ఇలా చేయడం నేను స్వీట్ కార్న్తో. డిఫరెంట్ టేస్ట్ అనేది ఉందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.